ఏంటిది? సెల్ఫీ. ఇదేంటని అడుగుతున్నాను. అంటే పోజ్ బాగుంటుంది కదా. తీస్తావా లేదా? ఏ ఆపు, చూడు ఫస్ట్. ఆంటీ అలా చూడకండి ఆంటీ, టెన్షన్తో పోయేలా ఉన్నారు. దాన్నేం చేయాలి మనీషా? ఏదో చేస్తానన్నారు కదా, వెంటనే చేసేయండి. నా టెన్షన్ని ఎక్స్టెన్షన్ చేయకు మనీషా. జాను జాతకమే మారిపోయేలా చేస్తాను. ఆ అస్త్రాన్ని వెంటనే బయటికి తీయండి ఆంటీ. తీస్తాను. సరైన టైంలో జాను పరువు తీస్తాను. హాయ్ జున్ను. హాయ్ జున్ను. జున్ను, ఈరోజు మాకు నువ్వు మీ డాడీని ఇంట్రడ్యూస్ చేస్తానన్నావు కదా, ఎక్కడ మీ డాడీ? రండి పరిచయం చేస్తాను. జున్నుగడు స్టార్ట్ చేశాడు. ఈ ఫంక్షన్లో నీ పరువు తీస్తాడు చూడు. నాన్న, మిమ్మల్ని కలవడానికి నా ఫ్రెండ్స్ వచ్చారు. ఈయనే మా నాన్న మిత్రానందన్ గారు. ఈయన లక్కీ నాన్న కదా. మా నాన్నే జున్ను నాన్న. అవునా అంకుల్, మీరు జున్నుకు కూడా డాడీయేనా? చెప్పండి అంకుల్, మీరే జున్ను నాన్న? ఒక్క నిమిషం. చెప్పండి అంకుల్, మీరే జున్ను నాన్న? అంటే అవును, నేను జున్ను వాళ్ళ ఫాదర్. చెప్పాను కదా, ఈయనే మా నాన్నని. శౌర్య, ఇప్పుడు నమ్ముతావా? ప్రణవ్, నాకు నాన్న ఉన్నారని ఒప్పుకుంటావా? అంకుల్, మీకోసం జున్ను చాలా రోజులు వెయిట్ చేశాడు. ఎప్పుడూ మీ గురించి చెప్పేవాడు. మాట్లాడితే నాన్న నాన్న అనేవాడు. మాట ముందొక నాన్న, మాట తర్వాత ఒక నాన్న, ఎప్పుడు నాన్నే. మీరంటే జున్నుకి చాలా ఇష్టం అంకుల్. మీరే జున్ను హీరో. మీరు నాన్నని తెలియక మాలో కొంతమంది
జున్నుకి నాన్న లేరు అని ఏడిపించారు. జున్ను చాలా బాధపడ్డాడు. మీరు ప్రోగ్రెస్ కార్డుపై సైన్ చేసిన రోజు జున్ను స్కూల్లో పెద్ద సెలబ్రేషన్ చేశాడు. అందరికీ చాక్లెట్లు పంచిపెట్టాడు. అవునన్నా, ఆ రోజు జున్ను నీ గురించి స్కూల్లో అందరికీ చెప్పాడు. అందుకే ఈరోజు వీళ్ళు నిన్ను చూడడానికి వచ్చారు. మిత్ర జున్ను నాన్నని ఇప్పుడు పిల్లలకి మాత్రమే తెలిసింది. ఫంక్షన్కి వచ్చిన గెస్ట్లందరికీ తెలియకముందే వెళ్ళి వాళ్ళని డిస్కస్ చేయమనిషా. వెళ్ళు. ఆయన గెస్టులతో ఉంటే ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నారు? వెళ్ళండి. మా నాన్నతోనే కదా మాట్లాడుతున్నాం, డిస్టర్బ్ అంటావేంటి? నువ్వే మమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నావు. లక్కీ, వెళ్ళి ఆడుకోమని చెప్తున్నాను కదా, వెళ్ళండి. ఎప్పుడేదో నస. రండి ఫ్రెండ్స్. మిత్ర, సురేష్ సార్ వచ్చారు, వెళ్ళి మాట్లాడు. పిల్లల్ని అడ్డు పెట్టుకుని గేమ్ ఆడుకు లక్ష్మి. ఫంక్షన్ని ఫంక్షన్లా ఉండనివ్వు. నాకు పిచ్చి లేచిందంటే ఏం చేస్తానో నాకే తెలీదు. జాగ్రత్త లక్కీ, మెల్లగా. నాకేం కాలేదమ్మా, దెబ్బలేం తగలేదు. నువ్వు కింద పడితే నీ డ్రెస్ కూడా పాడవుతుంది కదా. కేక్ కట్ చేసే వరకు నీట్ గా ఉండాలి కదా. ఓకే అమ్మా. హ్యాపీ బర్త్డే లక్కీ. థ్యాంక్ యూ ఆంటీ. ఈవిడ మా అమ్మ. అది నువ్వు మళ్ళీ చెప్పాలా లక్కీ? నీకన్నీ మీ అమ్మ పోలికలే వచ్చాయి. అచ్చుగుద్దినట్టు మీ అమ్మలాగే ఉన్నావు. అవునా అమ్మా? నేను నీలా ఉన్నానా? నా నిజమైన అమ్మవి నువ్వేనా? నువ్వు చిన్నప్పుడు నాలా ఉండేదానివా? లక్కీ జున్ను ఒకే రోజు పుట్టారా? ఒకే ప్లేస్లో కూడా పుట్టారు. నేను కూడా ఇలాంటి వర్షంలోనే పుట్టానంట, నాన్న చెప్పాడు. లక్కీ మున్నార్లో ఎక్కడ పుట్టింది? అది ఏమండి మావయ్య గారు? చెప్పమ్మా. నువ్వు వెళ్ళి ఆడుకో లక్కీ, నేను నానమ్మ దగ్గరికి వెళ్ళొస్తాను. ఈ మనీషా ఎక్కడికెళ్ళింది? బాగా చదువుకున్నారా? అత్తయ్య గారు, మీతో కొంచెం మాట్లాడే పని ఉంది, అటువైపు వస్తారా? నేను ఇప్పుడే వస్తాను, మీరు మాట్లాడుతూ ఉండండి. ఓకే అరవిందా. మనీషా, నువ్విక్కడున్నావా? అక్కడ లక్ష్మి నీ కుంపట్లో నిప్పులు పోసింది. ఏమైంది ఆంటీ? అదెవరితో ఫంక్షన్కి వచ్చి కేకు తిని వెళ్లకుండా లక్కీ లక్ష్మిలా ఉందని వాగింది. లక్ష్మికి డౌట్ వచ్చి అరవింద్ అక్క దగ్గరికి వెళ్ళింది. అక్క నోరు తెరిచిందంటే నీ నోట్లో మట్టి పడడం ఖాయం. త్వరగా వెళ్ళు. వెళ్ళు. ఏంటి లక్ష్మి, ఏదో మాట్లాడాలన్నావు? లక్కీ మున్నార్లో ఎక్కడ పుట్టింది అత్తయ్య గారు? ఎందుకు ఆ విషయం గురించి ఎన్నిసార్లు అడుగుతున్నావు? చెప్పండి అత్తయ్య గారు. లక్కీ మున్నార్లో ఒక హాస్పిటల్లో పుట్టింది. హాస్పిటల్లోనా? ఏ, ఎందుకంత షాక్ అవుతున్నావు? జున్ను కూడా హాస్పిటల్లోనే పుట్టాడు అత్తయ్య గారు. ఏమంటున్నావు లక్ష్మి? అంటే మిమ్మల్ని మిత్ర పిలుస్తున్నాడు.
ఏదో అర్జెంట్ అంట, తొందరగా వెళ్ళండి. అత్తయ్య గారు వస్తారు, నువ్వు వెళ్ళు మనీషా. అత్తయ్య గారు. అర్జెంట్ అంటోంది కదా, ఒక్క నిమిషం చూసొస్తాను. అత్తయ్య. ఆగు. ఆంటీతో అంత సీక్రెట్ గా ఏం మాట్లాడుతున్నావు? అది అత్తయ్య గారితోనే మాట్లాడాలి. ఏ నాతో చెప్పకూడదా? మీరు మాట్లాడుకుంటుంది లక్కీ గురించే కదా? లక్కీ ఎక్కడ పుట్టిందో, ఎవరికి పుట్టిందో నీకు తెలియాలి, అంతే కదా? నీకు తెలుసా? తెలుసు. లక్కీ పుట్టినప్పుడు నేను ఆ హాస్పిటల్లోనే ఉన్నాను. అక్కడ నువ్వెందుకున్నావు? మిత్ర టీ ఎస్టేట్ మేనేజర్ భాస్కర్ చెల్లెలికి పెయిన్స్ వస్తే మేమే హాస్పిటల్కి తీసుకువెళ్ళి అడ్మిట్ చేశాం. ఆ టైంలో ఎవరో ఒక లేడీ లక్కీని కని చనిపోయింది. చనిపోయిందా? అవును, అందుకే లక్కీని మిత్ర అడాప్ట్ చేసుకున్నాడు. తల్లి లేని పిల్ల అని తానే తండ్రి లక్కీని పెంచుకుంటున్నాడు. ఈ విషయం లక్కీకి తప్ప అందరికీ తెలుసు. కన్న తల్లి చనిపోయిందంటే లక్కీ ఫీల్ అవుతుందని ఎవ్వరూ చెప్పలేదు. చూడు, నువ్వు కూడా లక్కీకి చెప్పకు. మిత్రకి తెలిస్తే నిన్ను చంపేస్తాడు. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? లక్కీ జున్ను ఒకే రోజు ఒకే ఊళ్ళో ఒకే హాస్పిటల్లో పుట్టడం, ఆ రోజు వర్షం పడడం అంతా యాదృచ్ఛికం అన్నమాట. లక్కీకి నాకు ఏ సంబంధం లేదన్నమాట. సూపర్ మనీషా. లక్కీ అమ్మ చనిపోయిందని లక్ష్మికి భలే కట్టుకథ చెప్పావు. లక్కీపై దానికున్న ఆశలు చంపేశావు. లేకపోతే ఈ టెన్షన్ ఇంకా ఎంతసేపు పడాలి? ఇంకెప్పుడు లక్ష్మి లక్కీ గురించి ఆలోచించదు, ఎవరిని అడగదు. నీకీ టెన్షన్ పోయింది. ఇక ఆ భాస్కర్ టెన్షనే మిగిలిపోయింది మనీషా. ఎస్ ఆంటీ, వాడు ఎక్కడున్నాడు? వాడి గురించి ఎవరు చెప్తారు? హాయ్ మిత్ర. బాబా! ఏంటి బాబా ఇంత లేటు? నీకోసం ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నానో తెలుసా? సారీ జున్ను, ఫోన్లో చెప్పాను కదా. అవును, యాక్సిడెంట్ అయిన అంకుల్కి ఎలా ఉంది బాబా? యాక్సిడెంట్ ఏంటి? ఎవరో తెలీదు, నా కార్ కింద పడ్డాడు. హాస్పిటల్లో అడ్మిట్ చేసి వస్తున్నాను. ఒక వ్యక్తికి యాక్సిడెంట్ చేసి వస్తున్నావా? ఒక వ్యక్తిని సేవ్ చేసి వస్తున్నాను. అతను సేవ్ అయ్యారా? పోన్లే బాబా, కేక్ కటింగ్ కంటే ముందే వచ్చారు. తర్వాత వచ్చుంటే నేను చాలా ఫీల్ అయ్యేవాణ్ణి. హ్యాపీ బర్త్డే జున్ను. ఆ గిఫ్ట్ ఎవరికి? లక్కీకా? అవును. లక్కీ! హ్యాపీ బర్త్డే లక్కీ. థ్యాంక్ యూ అంకుల్. ప్లీజ్ వెళ్ళండి. హాయ్ అర్జున్ సార్. హే హాయ్ జాను. నైస్ డ్రెస్. లక్ష్మి సెలక్షనా? నా సెలక్షన్ అండి. పర్ఫెక్ట్గా ఉంది. ప్రతివాడు దాన్ని ఆ డ్రెస్ని పొగట్టమే. ఏదో ఒకటి చెయ్యాలి. అవును, లక్ష్మి ఎక్కడుంది? అదిగో అక్కడుంది. మిత్ర, లక్ష్మిని కలిసి వస్తాను. జున్ను, లక్కీ
మీరిద్దరూ ఆడుకోండి. కేక్ కటింగ్కి ఇంకా టైం ఉంది. ఓకే పిన్ని. వెళ్ళండి. ఏంటాంటీ, జానుని ఏదో చేసేస్తాను అని చెప్పి జస్ట్ తన డ్రెస్ పైన డ్రింక్ పోసొచ్చారు. చూసేసావా? అంతా చూసేశాను. ఇది శాంపిల్ మాత్రమే. ఇప్పుడు దాని డ్రెస్ మీద మరక పడింది. నేను వేసే ప్లాన్కి దాని క్యారెక్టర్ పైన మచ్చ పడుతుంది. ఏమైంది జాను? ఎవరో నా డ్రెస్ పైన డ్రింక్ పోసారు. ఎవరు పోశారు? తెలీదు. పొరపాటున పోసారా లేదా కావాలని చేశారా? ఎలా చేస్తే డ్రెస్ పాడైపోయింది. ఫీల్ అవ్వకు జాను. నువ్విచ్చిన డ్రెస్సే నా ఒంటి మీద గంట సేపు కూడా మంచిగా లేదు. ఇక నీతో పాటు 100 ఏళ్ల జీవితం ఎలా ఉంటుందో నాకు తెలియడం లేదు వివేక్. ఇప్పుడు ఎందుకు అంత దూరం ఆలోచిస్తావు? కొన్నిసార్లు కళ్ళ ముందున్నదే కనుచూపు మేర కనిపించకుండా పోతుంది. ఆ టైంలో ఎవరో ఒక లేడీ లక్కీని కని చనిపోయింది. అవును, అందుకే లక్కీని మిత్ర అడాప్ట్ చేసుకున్నాడు. ఈ విషయం లక్కీకి తప్ప అందరికీ తెలుసు. మిత్రాకి ఇంకా కోపం తగ్గినట్లేదు లక్ష్మి. నిన్న నేను అదే కదా చెప్పాను. నా మీద ఆయనకి ఈ జన్మలో కోపం తగ్గదు అర్జున్ గారు. ఆ మాట ఎలా నవ్వుతూ అంటున్నావు లక్ష్మి? ఏడ్చే ఓపిక లేదు కాబట్టి. నిజం చెప్పొచ్చు కదా. అప్పుడు ఈ నవ్వు కూడా ఉండదు అర్జున్ గారు. వీళ్ళేంటి ఇక్కడ మీటింగ్ పెట్టారు? ఈ నైట్ ఈ ఇంట్లో 144 సెక్షన్ పెట్టాలాంటి. ఏ ఇద్దరూ కలిసి మాట్లాడుకున్నా టెన్షన్ వచ్చేస్తుంది. అవును అర్జున్ గారు, మీరు హాస్పిటల్లో అడ్మిట్ చేసిన అతను ఎలా ఉన్నాడు? ఇంకా స్పృహలోకి రాలేదు. ఒంటి నిండా గాయాలతో నీరసంగా ఉన్నాడంట. అయ్యో పాపం, నీరసంగా మీ కారు కింద పడ్డారేమో. అతను ఎవరో ఏంటో కనుక్కున్నారా? లేదు లక్ష్మి, అతన్నెవరో చాలా రోజులుగా బంధించి తీవ్రంగా కొట్టి హింసించారని డాక్టర్ చెప్పారు. అర్జున్ చెప్తుంది ఎవరి గురించి? కొంపతీసి భాస్కర్ గురించి కాదు కదా? ఏంటి, బంధించి కొట్టారా? సరిగా ఫుడ్ కూడా పెట్టలేదంట. చాలా వీక్గా ఉన్నాడని డాక్టర్ చెప్పారు. తప్పించుకుని పారిపోతూ నా కారు కింద పడి ఉంటాడు. పాప అర్జున్ గారు, మంచి హాస్పిటల్లో అడ్మిట్ చేశారా? జేజే హాస్పిటల్లో చేర్పించొచ్చాను. అతను స్పృహలోకి వస్తే అన్ని విషయాలు తెలుస్తాయి. స్పృహ రాగానే కాల్ చేయమని డాక్టర్తో చెప్పొచ్చాను. ఆంటీ, అర్జున్ చెప్పేవన్నీ వింటుంటే భాస్కర్కి మ్యాచ్ అవుతున్నాయి. వాడే అయి ఉంటాడు. వెంటనే రౌడీలకి ఫోన్ చేసి చెప్పు, వాళ్ళే చూసుకుంటారు. పద. హలో, చెప్పండి మేడం. మీరు గేటు బయటే ఉన్నారుగా? ఇక్కడే ఉన్నాం మేడం. వాడి కోసం వెయిట్ చేస్తున్నాం. వాడక్కడ యాక్సిడెంట్ అయ్యి జేజే హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నాడు. మీరు వెంటనే అక్కడికి వెళ్ళి వాడిని ఐసీయూ నుంచి మార్చురీకి పంపించేసేయండి. అలాగే మేడం. వాడు ప్రాణాలతో ఇక్కడికి వచ్చాడంటే నేను మిమ్మల్ని మార్చురీకి పంపించేస్తాను. వెళ్ళండి, వెంటనే వెళ్ళి కాల్ చేయండి. ఓకే మేడం. రే, వాడు జేజే హాస్పిటల్లో ఉన్నాడంట.
వాడిని లేపేమని మేడం చెప్తుంది. వెళ్దాం పదా. పదా. ఒక ప్రాబ్లం సాల్వ్ అయింది మనీషా. ఆ భాస్కర్ గడి నోరు శాశ్వతంగా మూయించేస్తున్నాం. అక్కడ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది ఆంటీ, కానీ ఇక్కడేమవుతుందో తెలియడం లేదే. పదండి. ఎక్స్క్యూజ్ మీ సార్, మీరు ఒకసారి వస్తే ఫ్యామిలీ ఫోటో తీస్తాను. వన్ మినిట్. యూ క్యారీ ఆన్.